హలో ఫ్రెండ్స్, ఏపీలో మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం రోస్టర్ పాయింట్లతో సహా ఖాళీల వివరాలను ప్రకటించడం జరిగింది. ఇకపోతే ఫ్రెష్గా మరి కొన్ని జిల్లాలకు సంబంధించి రోస్టర్ పాయింట్లు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ గమనించండి ఒకసారి. ఇక్కడ గమనిస్తే మెగా డిఎస్సికి రోస్టర్ పాయింట్లు కేటాయించడం జరిగింది. పోస్టులు కేటగిరీల వారీగా ఖాళీలు కూడా ఖరారు చేసినట్లు తెలుస్తూ ఉంది. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, ఉమ్మడి విశాఖ జిల్లాలో మెగా డిఎస్ ద్వారా 1139 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఆశ్రమ పాఠశాలలో 400 వరకు, ప్రభుత్వ జిల్లా మండల పరిషత్ పాఠశాలలో 625 వరకు, పురపాలక స్కూళ్లలో 109 ఖాళీల్లో ఉపాధ్యాయులు నియమించనున్నారు. ఏజెన్సీ పోస్టులను సింహభాగం ఎస్టీ అభ్యర్థులతోనే భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మరి ఇక్కడ మండల పరిషత్తు, జిల్లా పరిషత్తులో 625 పోస్టులు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇక గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో 400 వరకు పోస్టులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మరి ఇక్కడ చూడండి, దీంట్లో 109 పోస్టులు పురపాలక స్కూళ్ళు అంటే మున్సిపల్ కార్పొరేషన్లో 109 పోస్టుల దాకా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద 1139 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ఈ యొక్క విశాఖపట్నం పరిధిలో తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్. మైదాన ప్రాంతానికి సంబంధించి పోస్టులకు సంబంధించి రిజర్వేషన్ల వారీగా నియమించేందుకు రోస్టర్ పాయింట్లను సిద్ధం చేయడం జరిగింది. కులాల వారీగా సబ్జెక్టు టీచర్లు, ఎస్జిటీల పోస్టుల నియామకం ఉంటుంది. అందులో మహిళలకు, దివ్యాంగులకు కొన్ని పోస్టులు కేటాయించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఈసారి ఎస్సీ పోస్టులను 3 కేటగిరీలుగా విభజించి ఆయా ఉపకులాల అభ్యర్థులను ఉపాధ్యాయ కొలువుల్లోకి తీసుకోనున్నారు. ఇకపోతే ఇక్కడ గమనించండి, దివ్యాంగులు ఉన్నారు కదా, దివ్యాంగుల కోటా విభాగంలో కేటగిరీల వారీగా VH6, HH అలాగే VH 6 పోస్టులు ఉన్నాయి, HH 4, అలాగే OH ఆర్థోపెడిక్ అనమాట 6 పోస్టులు, అలాగే MD 7 పోస్టులు, ఇలా మొత్తం 23 పోస్టులు భర్తీ చేయనున్నారు దివ్యాంగుల కోటాలో. ఇక మాజీ సైనికుల కోటాలో అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ 7 పోస్టులు, స్పోర్ట్స్ కేటాలో 19 పోస్టులను అభ్యర్థులు నియమించడం జరుగుతుంది. ఇక పై పోస్టుల్లో జిల్లా మండల పరిషత్తు పాఠశాలలో 138 పోస్టులు, మున్సిపల్ స్కూళ్లలో 28 పోస్టులను కులాల వారీగా మహిళలకు కేటాయించడం జరిగింది. ఇక మొత్తం అంటే మహిళా పోస్టులు 138 ఉన్నాయి. ఇక మొత్తం 734 పోస్టుల్లో ఓపెన్ కేటగిరీలో 138 పోస్టులు భర్తీ చేస్తారు. వీటికి ఏ ప్రాంతం అభ్యర్థులైనా పోటీ పడవచ్చు. మిగతా 596 పోస్టుల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థుల్ని నియమించడం జరుగుతుంది. మిగతా 596 పోస్టుల్లో ఉమ్మడి జిల్లాలకు చెందిన అభ్యర్థుల్ని నియమించడం జరుగుతుంది. అంటే విశాఖ జిల్లా, మన్యం జిల్లా. రైట్, ఇక్కడ చూడండి ఒకసారి. సామాజిక వర్గం ఆధారంగా ఖాళీలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సామాజిక వర్గం ఆధారంగా ఓసీలకు 242, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు పోస్టులు 242, పురపాలకాల్లో అంటే మున్సిపాలిటీలు 48, మొత్తం 290 ఓసీ ఓపెన్ కేటగిరీకి 290 పోస్టులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక బీసీఏ క్యాడర్లో మొత్తం 55 పోస్టులు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. బీసీఏ రైట్, ఇది ఓసీ. నెక్స్ట్ బీసీబీలో 65, జిల్లా పరిషత్తు మరి మున్సిపాలిటీ వచ్చేసి 8, మొత్తం 73 పోస్టులు బీసీబీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. బీసీబీ. నెక్స్ట్ బీసీసీకి వచ్చి 6 పోస్టులు, 7 పోస్టులు, మొత్తం ఇక్కడ బీసీసీకి మొత్తం 7 పోస్టులు ఇచ్చారు. నెక్స్ట్ బీసీడీలో 44 పోస్టులు జిల్లా పరిషత్తు, 5 పోస్టులు మున్సిపాలిటీ, మొత్తం 49 పోస్టులు బీసీడీకి. ఇక బీసీఈకి వచ్చేసి 25 పోస్టులు మండల పరిషత్తు, 3 పోస్టులు ఇక మున్సిపాలిటీ, మొత్తం 28 పోస్టులు బీసీఈకి ఇచ్చినట్టుగా ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక బీసీఈ అయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎస్సీ వచ్చేసి ఎస్సీ గ్రూప్ 1లోనే 7 పోస్టులు జిల్లా పరిషత్తు, 5 పోస్టులు మున్సిపాలిటీ, మొత్తం 12 పోస్టులు ఇచ్చారు. ఇక ఎస్సీ గ్రూప్ 2లో 36 పోస్టులేమో ఇక్కడ మీరు చూసినట్లయితే జిల్లా పరిషత్తు, 8 పోస్టులేమో మున్సిపాలిటీ, మొత్తం 44 పోస్టులు ఎస్సీ గ్రూప్ 2లో. ఎస్సీ గ్రూప్ 3కి 55 + 5 60 పోస్టులు ఇచ్చారు. ఇక ఎస్టీ కేటగిరీలో 37 + 6 43 పోస్టులు ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 65 + 8 73 పోస్టులు ఇచ్చారు. మొత్తం మీద చూసినట్టు 743 పోస్టులు ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకొక 605 + 109 734 పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్. ఓకే ఇక్కడ రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.